మొంతా తుఫాన్ రైతులను ఆగం చేసింది. అకాల వర్షాలతో పంటలు పనికిరాకుండా పోయాయి. వరదలతో వడ్లు కొట్టుకుపోయాయి. చేతికి అంది వస్తున్న పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షాలు తగ్గడంతో ఇప్పుడిప్పుడే రైతులు తేరుకుంటున్నారు. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. ఇటు ప్రభుత్వం కూడా రైతులకు భరోసా ఇస్తోంది. అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని, ఆదుకుంటామని స్పష్టం చేస్తోంది. సరిగ్గా పంటలు చేతికొచ్చే సమయంలో వచ్చిన చెడగొట్టు మొంతా తుఫాన్ రైతులను నిండా ముంచింది. భారీ వర్షాలు, వరదలతో పంటలు దెబ్బతిన్నాయి. అకాల వర్షాలకు కోత దశలో ఉన్న వరి పొలాలు, ఏరే దశలో ఉన్న పత్తి చేలు నేలబాలాయి. మక్కలు, పల్లి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. కోతలు పూర్తయి కల్లాల్లో, సెంటర్లలో పోసిన వడ్ల కుప్పలు వరద నీటిలో తేలాడాయి. పలుచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి. పత్తి రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి చెట్ల మీదే తడిసి నేల రాలింది. తుఫాను తమ నోటికాడి బుక్కను లాగేసిందంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు రైతులు. పలు జిల్లాల్లో వరి, పత్తితో పాటు ఇతర వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయి. కల్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం, మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా ఉన్న ధాన్యం కూడా అకాల వర్షాలకు తడిసిపోయింది. కొన్ని చోట్ల అయితే వరదల్లో ధాన్యం కొట్టుకుపోయి చేతికి కూడా రాకుండా మారడంతో అన్నదాతలు గుండెలు బాదుకున్నారు. కల్లాల్లో తడిసిపోయిన ధాన్యం రంగు మారుతుండడం, మొలకెత్తుతుండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా వడ్లు కొనాలని రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు తగ్గడంతో రైతులు వరి ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. రోడ్లపై, మార్కెట్ యార్డుల్లో కుప్పలుగా పోసి ఆరబెడుతున్నారు. మరోవైపు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐకేపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, అధికారులు ఐకేపీ సెంటర్లను ప్రారంభించి వడ్లు కొనుగోలు ప్రాసెస్ స్పీడప్ అయ్యేలా చూస్తున్నారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ఆదుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భరోసా ఇచ్చింది. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమికంగా అంచనా వేశారు వ్యవసాయ శాఖ అధికారులు. పంట నష్టం నివేదికను ప్రభుత్వానికి అందించారు. త్వరలోనే సర్వే చేసి పూర్తి స్థాయిలో పంట నష్టాన్ని తేల్చాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. హుస్నాబాద్, వరంగల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధితులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.